తేల్చినాక అందులో ఈ 5 రాష్ట్రాలకు వాటా లభిస్తుంది అంటున్నాను. ఎప్పుడైతే కృష్ణా ఇంటర్ రివర్ చేంజ్ అంటాం, గోదావరి నుంచి కృష్ణాలో పడేస్తే ఇప్పుడు పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారని నీళ్లు, దానికి బదులు అదే గోదావరిలో నుంచి తరలిస్తున్నందుకు కృష్ణా జలాల్లో 3 రాష్ట్రాలకు పైన వాటా లభించింది. కానీ దానికి దిక్కు దశ లేదు. మనకేమో తెలంగాణకు 45 టీఎంసీలు, మిగతా 35 టీఎంసీలు 21 టీఎంసీలు ఏమో మన కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించారు కృష్ణాలో. అంటే ఈ 80 టీఎంసీలు ఎప్పుడైతే గోదావరి జలాలు కృష్ణాలోకి ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారో అది దానికి దిక్కు లేదు కదా. దానికి అగ్రిమెంట్ చేయమంటే చంద్రబాబు సంతకం పెట్టాడు, అప్పుడు పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు కదా. ఈ 80 టీఎంసీలే దిక్కు లేనప్పుడు 200 టీఎంసీలు రేపు తరలించకపోతే ఈ 200 టీఎంసీలు 112 టీఎంసీలు కర్ణాటక పోవాలి. మరి ఎందుకు సమస్య ఎక్కడ వస్తుందంటే దీన్ని తేలుస్తలేదు అంటున్నాను నేను. మనకు చెల్లు చేసుకోండి, అన్నవాళ్ళ సాగు చేసుకోండి, కానీ ఈ 200 టీఎంసీల నీళ్లను కృష్ణాలో అదనంగా ఎవరికి కేటాయించి పైకి కేటాయించాలి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కూడా చెప్తున్నాను. ఒకవేళ ఈ అనుసంధానం కనుక బనకచెర్లే కరెక్ట్ యాక్చువల్గా నల్లమల్ల సాగర్ కంటే, ఇంకో మాట వయా మీడియా చెప్తున్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, మేము కృష్ణాలో కలపము, పైనుంచి ఫ్లైఓవర్ కట్టి పైకి తీసుకుపోతాం అంటున్నాడు. ఈ దుర్మార్గమని అడ్డదారి అంటారు దీన్ని. నేనేమంటాను, నీళ్ళైతే గోదావరియే కదా, కృష్ణాలో బ్యారేజ్ కట్టి పైనుంచి తీసుకెళ్తామంటే పైనుంచి తీసుకెళ్ళిన కింది ఇక్కడ నీళ్ళైతే ఇవే కదా. నేనేమంటున్నానంటే ఉభయ కుశలపరి చెప్తున్నాను. 2 లాభాలు, 200 టీఎంసీలు బనకచెర్ల తీసుకెళ్ళండి, వయా తెలంగాణ భూభాగం ద్వారా తీసుకెళ్ళండి. అప్పుడు ఏమైతే తెలంగాణ భూమిలో కాలువ పోతుంటే నీళ్లు వాడుకుని ఒకటి వస్తుంది. రెండోది ఏమైంది అంటే తెలంగాణ భూభాగాన్ని పోతే రేపు ఏదైనా అన్యాయం జరిగినా ప్రతిఘటించడానికి కూడా వీళ్ళకు హక్కు ఉంటుంది కదా. నాగార్జున సాగర్ మీద నిన్న మళ్ళీ 2 రోజుల నుంచి రొల్లి జరుగుతుంది. సాగునీరు అని చెప్పకుండా రోజుకు 5,000 నుంచి 8,000 టీఎంసీ క్యూసెక్ల నీళ్లు, చాలా మంది క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలుస్తలేదు చక్రి. క్యూసెక్ల నీళ్లు రోజు 7,000 క్యూసెక్ల నీళ్లు కుడికాలకు తరలించకపోతున్నారు. దుర్మార్గం కాదా? దీన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడితే సిడబ్ల్యూసీ అప్లై చేస్తలేదు, కృష్ణా రివర్ బోర్డ్స్ మాట్లాడతలేదు అంటున్నాను నేను. అందుకనే ఉభయ కుశల పరిష్కారం చెప్పి నాకు ఇద్దరు కావాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, 200 టీఎంసీలు తీసుకోవడం అభ్యంతరం తెలంగాణ. నేను ఒప్పిస్తాను ముఖ్యమంత్రి గారు, ఎవడు ఉంటే వాడు, ఎందుకంటే నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ చొరవ ఉన్నది. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే ఆ 200 టీఎంసీలో పై వచ్చే వాటాలు ఇచ్చేయండి, ఒక్కరిని వదిలించుకోండి. ఇంకొక లాభం కూడా ఉంది. ఈ గోయల బనకచెర్ల పేరు మీద కనుక మీరు చేస్తే, నాగార్జున నీళ్లు పడేస్తే శ్రీశైలం నీళ్లను ఒక్క చుక్క కూడా కిందికి వదలకుండా చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఏంటంటే చాలా మంది తెలియదు చక్రి, శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు, సాగునీటి కోసం కాదు అది. మీరు శ్రీశైలం ప్రాజెక్టు గురించి వికీపీడియాలో కొట్టండి, అది కేవలం జల విద్యుత్ ఉత్పాదన చేసిన ప్రాజెక్టు కదా. తెలుగంగకి ఇస్తున్నాం, విద్యుత్కి ఇస్తున్నాం. నేనేమంటున్నానంటే ఒకవేళ నాగార్జున సాగర్లో పడిస్తే శ్రీశైలం నీళ్లు రాయలసీమకు తెలంగాణలో ఒక 2 పాలమూరు రంగారెడ్డి 2 జిల్లాలకు మనకు వచ్చే అయితే, హైదరాబాద్ నగరంలో ఉన్నాం కదా, హైదరాబాద్ నగరము ఇటు కృష్ణా నది బేసిన్ లో ఉన్నది, మంజీరా నది ఏమో గోదావరి నది బేసిన్ లో ఉంది. మంజీరా నది నుంచి తెచ్చుకుంటున్నాం కదా మనకు హైదరాబాద్ మంచినీళ్ళు. అయితే కృష్ణా నుంచి 3 పైప్ లైన్లు వేసినాం కదా, అట్లాగే గోదావరి ఎల్లంపల్లి నుంచి 2 పైప్ లైన్లు వేసి మనం ఇప్పుడు హైదరాబాద్ నీళ్లు తెచ్చుకుంటున్నాం కదా. నీళ్లు వాడొద్దంటలేదు, హైదరాబాద్ నుంచి కృష్ణా బేసిన్ లకు నీళ్లు తరలిస్తున్నప్పుడు ఖచ్చితంగా కృష్ణా బేసిన్ నీళ్లు కృష్ణా బేసిన్ దక్కనా దక్కొద్దా. అందుకని ఏమంటున్నా అంటే బనకచెర్ల ప్రాజెక్టు కడితే మీది తెలంగాణ ప్రాజెక్టు అన్నిటికీ బేషరతుగా మనకు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. ఈ సిడబ్ల్యూసీ చేర్చాలి. సిడబ్ల్యూసీ ఏంటంటే పిఠపూరు పిల్ల తీర్చిందని 12 ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారులు వీళ్ళే ఉన్నారు కదా, మరి అటువంటిప్పుడు ఎందుకు చేస్తలేరు? దుర్మార్గం కదా. అందుకనంటే వివాదం పరిష్కరించదలుచుకునే మనసుంటే మార్గం ఉంటుంది. నేను 2 ఉభయ తారకం చెప్తున్నాను. బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోండి, నల్లమల సాగర్ అని ఏదైనా పేరు పెట్టండి. 200 టీఎంసీలు మీరు గోదావరి నీళ్ళు తరలిస్తే 200 టీఎంసీలు కృష్ణాలో మనకు వాటా పైన ఇవ్వాలంటున్నాను కదా. కర్ణాటకకు, మహారాష్ట్రకు మనకు ఇవ్వాలంటున్నాను, తెలంగాణకు ఇవ్వాలంటున్నాను. అందుకని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. ఉద్యోగాలే ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి, కానీ ఆయన ఏం చేసిందంటే ప్రతి పార్టీ నుంచి ఇద్దరిని, నేను లోక్సత్తా పార్టీ నుంచి నేను వైడి రామారావు గారని మనకు కాకినాడ అనుకుంటారు, మా ఇద్దరు పంపించారు. అందరూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, తెలుగుదేశం అన్ని పార్టీలు వాళ్ళం పోయినప్పుడు మన్మోహన్ సింగ్ కలిస్తే నేను ఒక దుర్మార్గంగా వ్యాఖ్య చేసిన. మన్మోహన్ సింగ్ చెప్పిన, మైనపు ముద్దకు చెప్పిన, మైనబొమ్మకు చెప్పిన ఏం లాభానికి, కానీ నేను వెనక తీసుకున్నా. ఆనాడు ఎంత బాగా ఓపిక విన్నాడు మన్మోహన్ సింగ్ గారు అంటే, మేము అట్లా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం, వెంటనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపిండి. ఇప్పటికీ ఆగే ఉన్నది అది. కనుక కృష్ణా నది జలాల పంపకం పూర్తి చేయాలి. అది తాత్కాలిక పంపని ఏమైతే రాజకీయ పట్టు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తాడు చక్రి. ఏమంటున్నా కేసీఆర్ అన్యాయం చేసినట్టున్నారు. ఆనాడు రాష్ట్రం వచ్చుడే గొప్ప, రాష్ట్రం వచ్చింది కనుక ఏదో ఒకటి తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాం. కానీ నిజంగా కృష్ణా జలాలు ఎంత కావాలి? 512 టీఎంసీలో తెలంగాణకు రావాలి, 299 టీఎంసీలో ఆంధ్రకు పోవాలి. అది ఉట్లా అయింది.
నేను ఇప్పటికి చెప్తున్నాను, కృష్ణానది జలాలు పంపిణీ చేయండి, గోదావరి జలాల పంపిణీ చేయండి. అప్పుడు మీరు ఏదో 10 టీఎంసీలు ఇటో అటో, బేసిన్‌లో బేస్ జాలేవు, రాయలసీమ బాగుపడాలి, రాయలసీమ నాదే, ఉత్తరాంధ్ర నాది, తెలంగాణ నాది, ఆంధ్ర నాది అంటున్నాను నేను. ఎందుకు అవును. పరిష్కారం కాదు? 10 టీఎంసీలు అటో ఇటో పంచొచ్చు కదా! అవును. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇద్దరు తంపులు పెట్టుకుంటేనే బాగుంటుందని ఆలోచన చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య అంటున్నాను నేను. దానివల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాల హీటు ఎప్పటికి తగ్గని పరిస్థితి. అయితే రామారావు గారు, నాగార్జున సాగర్ మీద పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ మీద పోలీసులు పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కదా! చెప్పండి. అవును, అయితే జనవరిలో జరగాల్సినటువంటి జల వివాదాల భేటీ దాదాపు 7 నెలల పాటు వాయిదా పడుతూ వస్తూనే ఉంది. అసలు కారణాలు ఏంటంటారు రామారావు గారు? ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంచెం అవగాహనకు వచ్చి ఈ భావోద్వేగాలు పెంచకండి. ప్రజలు ఎప్పుడు కూడా అటుపక్క ఇటుపక్క ఉంటారు. నా లాంటి వాడు ఉండడు. నేను స్పష్టంగా చెప్తాను, అందరికి నీళ్లు కావాలి కదా, రెండు చేయాలి. రేపు 1వ తారీఖు నాడు తమ్మడిహట్టి దగ్గర దాని మీద మీటింగ్ మాట్లాడుతున్నాం. దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే 1వ తారీఖు నాడు జరిగే మీటింగ్ ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల